డెమోలోకి వెళ్ళే ముందు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్, ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, చూడండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చిన కలర్లో, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మీకు నచ్చిన కలర్లో ఈ షేప్లో వీడియోస్ అనేది ఈ స్టైల్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ అయితే డెమో చూపిస్తాను ఒక 5 సెకండ్స్, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. బాగుంటుంది బాగుంటుంది. సో డెమో చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఎగ్జాంపుల్ ఒక కలర్తో ప్లే చేశాను, మీరైతే మీకు నచ్చిన ఏ కలర్ బ్యాక్గ్రౌండ్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, చాలా సింపుల్గా. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. నేను వాడిన మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ 12, 13 వాళ్ళకి ఇంకా కైన్మాస్టర్ రాలేదు, వస్తే ఖచ్చితంగా చెప్తాను, అప్పటి వరకు వెయిట్ చేయండి. ఓకే, సో ఇప్పుడైతే క్రియేట్ చేసుకుందాం. 11 వాళ్ళకి కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, చూడండి. సో కైన్మాస్టర్ ఓపెన్ చేసి ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది? న్యూ ప్రాజెక్ట్ 16:9 క్రియేట్ ప్రాజెక్ట్. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ ఇమేజ్ తీసుకోండి. తర్వాత దీని కలర్ మార్చుకుందాం. ఒక బ్లాక్ ఇమేజ్, దీని సైజ్ ఒక 35 సెకండ్స్ అట్లా పెట్టుకుంటే తర్వాత కట్ చేసుకుందాం. ఫస్ట్కి వచ్చాను, లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన టెంప్లెట్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయింది, ఇది క్లిక్ చేశాను. చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేశాను ఇమేజ్ని. ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చాను, ఇదే ఇమేజ్ని క్లిక్ చేశాను, కిందకి వెళ్ళాను. క్రోమా కీ అనే ఆప్షన్ ఉంది, ఇది ఆన్ చేశాను. కింద కీ కలర్ అని ఉంది, ఇది ఆన్ చేశాను. ఇక్కడ ప్యూర్ బ్లూ పెడతాను, ఇక్కడ ప్యూర్ బ్లూ పెట్టాను, చూడండి. ఇలా ప్యూర్ బ్లూ పెట్టేసి పైన రైట్ మార్క్, కలర్ అడ్జస్ట్మెంట్ కావాలంటే అడ్జస్ట్మెంట్ చేసుకోండి, అది మీ చేతుల్లో పని. ఇలా చేసుకొని ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో మీ ఇష్టం, వాళ్ళది ఒక పిక్ తీసుకొని చూపిస్తాను మీకు. ఎగ్జాంపుల్గా ఒక ఫోటో తీసుకున్నా, 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేశాను, బ్యాక్ వెళ్ళిపోయింది. చివరి పట్టుకొని పెద్దగా చేసి కరెక్ట్ ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేస్తాను, చూడండి. ఇలా ఓకే, ఫోటోని పర్ఫెక్ట్గా సెట్ చేసి ఇది వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేస్తున్నాను, చూడండి. ఇలా ఫస్ట్కి వచ్చాను, లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన రోజ్ ఫ్లవర్ని ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని చిన్నగా చేసి కొంచెం రొటేషన్ ఇచ్చి ఇంకొంచెం చిన్నగా చేసి ఇక్కడికి పెట్టండి. టెంప్లెట్ దగ్గరికి వెళ్ళండి, కలర్ అది క్రోమా కీలోకి వచ్చేయండి. టెంప్లెట్ని క్లిక్ చేసి క్రోమా కీలోకి వచ్చి కొద్దిగా కలర్ అడ్జస్ట్మెంట్ చేయండి. ఇలా చేసిన తర్వాత ఈ రెడ్ రోస్ని కొంచెం చిన్నగా చేసి ఇలా కిందకి జరిపేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. మీకు నేను వైట్ కలర్ లిరిక్స్ ఇచ్చాను. ఎన్ని ఇచ్చానంటే 2 రకాలు ఇచ్చాను, మీకు నచ్చిన సాంగ్ పెట్టుకుంటారని. ఒకటే కాదు, అవి 2 లింక్స్ డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్తోనే ఉంటుంది. లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను. మీరు డౌన్లోడ్ చేసుకొని ఉంటారు కదా నేను ఇచ్చిన లిరిక్స్లో, ఆ 2 ఇచ్చానని చెప్పాను కదా, రెండిట్లో మీకు ఏది కావాలో అది తీసుకోండి. ఓకే అడుగుతుంది, ఓకే చేయండి. ఓకే, ఇలా వచ్చింది. కిందకి వెళ్తాను, ఆప్షన్స్లో బ్లెండింగ్లో మల్టీప్లే అని ఉంటుంది, ఇది అప్లై చేయండి. చిన్నగా చేసి ఇక్కడికి పెట్టుకోండి, లిరిక్స్ని ఇక్కడికి పెట్టుకోండి. ఇలా పెట్టేసి ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఎవరి ఫోటోని అయితే కట్ చేసుకున్నారో మీకు నచ్చింది వాళ్ళ పిక్ని ఇక్కడికి తీసుకోండి. ఎగ్జాంపుల్ ఒక ఫోటోని తీసుకున్నాను, కిందకి వెళ్ళాను, క్రాపింగ్ ఆన్ చేశాను, ఫెదర్ కొంచెం పెంచుతాను, కింద కొంచెం కట్ అయినట్టు కనపడాలి. ఇలా పెంచి ఇదే ఫోటోని క్లిక్ చేసి చివరి పట్టుకుని ఇలా పెద్దగా చేసి కొంచెం పైకి జరుపుతున్నా. ఇలా జరిపేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేచర్ ఫ్రేమ్ని ఇక్కడికి తీసుకొని చివరి పట్టుకొని తీసుకొచ్చి పైకి ఇలా పెట్టి చివరి పట్టుకుని ఇలా పెద్దగా డ్రాగ్ చేయండి. కావాలంటే కిందకి పైకి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా, ఇలా మీ చేతిలో ఉంది అది జరుపుకోవడం అనేది. సో చేసిన తర్వాత చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లిరికల్ వీడియో దగ్గరికి వెళ్ళండి, ఒక్కసారి వెళ్ళి కొద్దిగా ఫార్వర్డ్ చేసుకుందాం. కొద్దిగా ఇలా తీసుకొచ్చి ఇక్కడికి పెట్టాను, కనపడటానికి నీట్గా. ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను, రెడ్ రోస్ని క్లిక్ చేసి దీని సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను, కొంచెం చిన్నగా చేసి ఇక్కడికి పెడుతున్నాను, చూడండి. ఇలా పెట్టి స్ట్రైట్గా పెడుతున్నాను, ఇలా కొంచెం నీట్గా ఉంటుందని. ఇప్పుడు ఫోటోని క్లిక్ చేసి పిఎన్జీ ఫోటోని, ఒకవేళ మీకు ఇలా పిఎన్జీలో కట్ చేసుకోవడం తెలియకపోతే స్పెషల్ వీడియోలు 3 చేశాను పిఎన్జీలో ఎలా కట్ చేసుకుంటారని, ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంటుంది. ఇలా పెట్టిన తర్వాత ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ వీడియోని పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకొని మిక్సర్లో ఆడియో తీసేయండి. ఫస్ట్ తీసి ఇదే క్లిక్ చేయండి, స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై చేయండి. ఇది క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి, క్రోమా కీ అని ఉంటుంది, ఇది ఆన్ చేయండి. ఇక్కడ కీ కలర్ అని ఉంటుంది కింద, అది క్లిక్ చేసి ఈ కలర్ పిక్కర్లోకి వచ్చి బ్లాక్ తీసుకోండి, ప్యూర్ బ్లాక్ తీసుకొని
ఇది వెనక్కి జరపండి, కలర్ మనకి పార్టికల్స్ కనపడే వరకు లోడ్ అవుతుంది. ఇలా పార్టికల్స్ కనపడే వరకు చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు ప్లే చేయండి, మీకు పార్టికల్స్ ఎలా కనపడుతున్నాయి చూడండి. మీకు పార్టికల్స్ క్లియర్గా కనపడుతున్నాయి కదా. రైట్, ఇప్పుడు ఓకే కంప్లీట్ అయింది. కలర్ చేంజెస్ చేసుకుందామా. రైట్, మెయిన్ ఇమేజ్ తీసుకున్నారు కదా, రెడ్ కలర్ బ్లూ ఇమేజ్ని, టెంప్లెట్ని అది క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. అడ్జస్ట్మెంట్లో లాస్ట్కి వెళ్తే హ్యూ అని ఉంటుంది. ఇక్కడ కలర్ అనేది మీ ఇష్టం, మీ డ్రెస్ కలర్కి మ్యాచ్ అయ్యేది. ఎగ్జాంపుల్ నేను పెట్టాలంటే గ్రీన్ అయితే 113, 115 అట్లా పెట్టుకోవచ్చు, బాగా కనపడుతుంది. ఫస్ట్కి వచ్చాను, వన్స్ ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఇప్పుడు ఇదే మీరు క్రియేట్ చేసింది, చాలా చాలా బాగుంటుంది, చాలా సింపుల్ మెథడ్ ఇది. ఓకేనా. సో క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఇప్పుడు సేవ్ చేసుకుందామా. ఇక్కడ షేర్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్టెడ్ మాత్రం 15 MB పెట్టండి, మంచి క్వాలిటీ వస్తుంది. సేవ్ వీడియో. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్.